పడుతున్నది. రాజుల పట్టిందో గడిచకపోతే పడుతున్నారు. అప్పుడు ఆదిశక్తి పూలకు మాత్రమే ఈ రాజు మాత రేవేనములో సరపని చేయించినారు, కలిసిన ముయించినారు. ఆదిశక్తి మరి ఏమంటున్నది చూసినావా? నేను ఏదో ముక్తని ఆశపడి వస్తే ఇవ్వలేదేమో నన్ను శుద్ధికర పట్టి దెబ్బలు కొట్టినా. ఈ రాజు మాత తన రేవేనములో సరపని చేయించి కలసిన ముయించి కుంకుమని పెట్టించినారు. మరి బోరే బండ తీసి ఇప్పుడు దూసులు కొట్టానా? ఇప్పుడు ఈ అద్భుత పట్ల మొత్తం నాశనం అవుతుందని. కానీ వచ్చే యుగం లోపల కల్లా కలిగో లోపల వీళ్ళతో నా పేరు పెద్దరికం ఉన్నది, వీళ్ళతో నా పూజలు కుప్పలు ఉన్నాయి, వీళ్ళతో నాకు ధైర్యం ఉన్నది చెప్పినది. శక్తి మరి ఏమంటున్నది? ఆ కర్రగని ఊలో దొక్కినది. ఏమే గాడి కానా నీకు శాపన వెళ్తున్నా చూసుకో. కలిగొల డెమ్మ గాడిదే పుట్టాలి. నీ మీద బరువు పెట్టేదంటేనే కట్టలెక్కాలి. దేవుని అట్లా అట్లా తిరిగిపోవాలని చెప్పినాను. అప్పుడు ఇప్పటికైనా అప్పటికాడిది కట్టెలంటే అట్లా అట్లా తిరిగిపోతుంది. అలా కట్ట ఎక్కరాదు. అప్పుడు ఈ సంగతి ఇక్కడ ఉన్నాగానే అది శక్తి మరి ఎట్లా ఉన్నది? చూడు వచ్చినాదు. ఆ గంగలో స్నానం చేసినది. అమ్మవారి ఎట్లా బండల పడుతున్నది. కొండది కోర తీరుపాల చదివినది. ఆదిశక్తి ఏనాడు చూసి కొడుతున్నారు. పుట్టు పుట్టు మన అజ్జలు ఎట్లా ఉన్నది. అయ్యో చలో గుర్రానికి గుండె సూల గావించినది, సూల గావించినది, రచ్చబల గావించినది, మనసులకు బాలు సూరలు గావించినది. శ్రీమత శిల్పాల గుర్రాలు ఏనుగులు చనిపోతున్నారు. అలా పొందబెట్ట కాలు బిడ్డ సంగాక ఆ బండ మీద ఊరు కనుక పారిన ఆయన రాజు మన సోయలేకపాయి. అప్పుడు ఆదిశక్తి మరి ఏమంటున్నది? ఇంత కత్తెర పుట్టించడానికి మా సోయ ఉన్నదా? ఆయన మధ్య మీద ఆడే ఉన్నాడు. గలవాడు కాదు.